శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు మనం సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని మనం వివరించుకుంటున్నాం. దానిలో సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని వివరించుకుంటున్నాం. ఇది చదువుకోబోయే ముందు ఒక చిన్న విషయం అండి. ఈ మధ్య ఒక వారం రోజులు అనివార్య కారణాల వల్ల సత్సంగం వీలు కాలేదు నాకు. ఇవాళ నుంచి మనం మళ్ళీ దాన్ని మొదలు పెట్టుకుందాం. మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నాం అంటే, మనకి బాబా కొన్ని సూక్తులు చెప్పడం జరిగింది. అంటే ఇతరులు మనం చెప్తున్న మాట సత్యమైనా సరే వాదనకి దిగినప్పుడు ఎటు వాళ్ళు మనం చెప్పేది వినరు. అందుకని వాదనలో ఓడినందుకు మన మీద అసూయ ద్వేషాలు పోని మన తలపెట్టిన మంచి కార్యాలను వారి సాయశక్తులా వ్యతిరేకించాలని, మనపై పరోక్షంగా విమర్శలతో అపవాదులు కల్పించాలని చూస్తారు. అందువల్లనే బాబా ఏం చెప్పారంటే, 10 మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వు. ఇలాంటి సూక్తులు అనేకం మనం బాబా జీవిత చరిత్రలో, మన సాయిలీలామృతం గ్రంథంలో, మన ప్రబోధామృతం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గ్రంథంలోనూ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ వీటన్నిటికీ అసలు కారణం ఏమిటి అంటే, అసలు ఈ జన సంసర్గం ఎందుకు పనికిరాదు అంటే, దానికి ఏం చెప్పారంటే మాస్టర్ గారు ఇక్కడ, మనుషులు వారంతా ఒకరి నుంచి మరొకరు వేరనుకుంటారు, కానీ అదే పొరపాటు. నేను మీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావన చేస్తూ ఉండు, అదే నీకు అనుభవం అవుతుందని బాబా చెప్పారని చెప్పారు. ఇక్కడ బాబా చెప్పింది ఏంటంటే, మనుషులు ఒకరి నుంచి ఒకరు వేరనుకుంటూ ఉంటారు, అది చాలా పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు అని భావన చేస్తూ ఉంటే అదే నీకు అనుభవం అవుతూ ఉంటుంది అని చెప్పారండి. అందుకే మనం చూసేది అంతా కూడా బాబా అంటాం కదా. అందుకని వివేకంతో యోచించే సాధకుని దృష్టిలో మానవులందరి దేహాలు ఒకే పంచభూతాలతో చేయబడ్డాయి. అంతే కదండి, ఒకదానితోటే మనం అందరం చేయబడి ఉన్నాం కదా. అందుకనే ఈ తక్కిన సృష్టిలాగే ఈ పాంచభౌతికమైన పదార్థం అంతా ఒకే పరమాణుతర సూక్ష్మకణాల రూపంలో ప్రకటమయ్యే ఒకే శక్తి చేత చేయబడ్డది. మిగతా సృష్టి కానీ మనం కానీ అంతా ఒకటే శక్తి చేత చేయబడింది. అంతేకాక మానవులందరి వ్యక్తిత్వాలు నేను అనే ప్రజ్ఞ వల్లనే వ్యక్తులుగా పనిచేస్తాయి. ఆ నేను, మన వ్యక్తిత్వం అంతా నేను అనే ప్రజ్ఞ మీదే పనిచేస్తూ ఉంటుంది. ఆ నేను అనే ప్రజ్ఞను గమనించ యత్నిస్తే దానికి రూపం గోచరించదు. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఈ నేను అన్నదానికి ఏది నేను అన్నది మనం చెప్పుకున్నాం. మనం బాల్యంలో ఉన్నప్పుడు నేనా, తర్వాత యవ్వనంలో ఉన్నప్పుడు నేనా, లేకపోతే వృద్ధాప్యంలో నేనా, మధ్య వయసులో నేనా, లేకపోతే వృద్ధాప్యం, ఏది నేను? అన్నీ మనమే కదా. అక్కడ చూసుకుంటుంటే ఏది నేనని చెప్పగలం, అక్కడ దేని నేను అంటున్నాం అసలు. అందుకని నిజమైన నేను దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు అక్కడ. అంటే ఏ వ్యక్తిలో ఆ రూపం ఉన్నట్లుగా ఒకే జీవితంలో వివిధ వయోపరిమితుల వివిధ ఆకృతులతోనూ, ఒకే జీవితంలోని వివిధ అవస్థల, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల్లోనూ, సుఖదుఖాది అవస్థల్లోనూ, ఆరోగ్య రోగాది స్థితులలోనూ వివిధంగా గోచరిస్తుంది. అంతే కదా. అంతా మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కనబడుతుంది, ఒక ఫిక్స్డ్గా లేదు మనకి. మరి ఏది నేను అనేది ఏది చెప్తున్నాం? అసలు నిజమైన నేను అనేదానికి రూపం అనేది అసలు ఉండదట, ఆ నేను. కానీ మనం ఏమనుకుంటాం, మన శరీరాన్ని చూసుకుని నేను అంటూ ఉంటాం. ఈ నేను ఒకలా ఉందా? మన బాల్యంలో ఒకలా ఉన్నాం, తర్వాత ఒకలా ఉన్నాము, నిద్రలో ఒకలా ఉంటాం, మెలకువలో ఒకలా ఉంటాం. ఆ నేను అనేది ఒకడు అన్నీ నేను అంటున్నాం కదా. ఇక్కడ ఆ ఆకృతులు జీవితంలో వివిధ అవస్థల్లోనూ వివిధంగా గోచరిస్తూ ఉంటాయి, వేరువేరుగా కనబడుతూ ఉంటాయి కదా. యోచిస్తే అది పంచభూతాత్మకమైన దేహంలోని మార్పే కానీ నేను అన్న ప్రజ్ఞానుభూతి సర్వుల్లోనూ ఒకటిగానే ఉంటుంది. ఈ మనం సరిగ్గా ఆలోచిస్తే కనుక ఈ పంచభూతాత్మకమైన దేహంలోని మార్పే, ఇది మనకి శరీరాన్ని మార్పే తప్ప ఆ నేను అనే ప్రజ్ఞ మాత్రం అది ఎప్పుడు అందరిలోనూ ఒకటే ఉంటుందట. ఆ ప్రజ్ఞ నేను అనేది అందరిలోనూ ఒకటే ఉంటుంది. కానీ మనం నేను అని మన శరీరాన్ని చూపుతూ ఉంటాం. అది కాదు, మనం అనుకునే నేను కాదు. ఆ లోపల ఉన్న నిజమైన నేను అనేది ఒకటి ఉంది చూసారా, అందరిలోనూ ఒకటే ఉంది.
దానికి ఒక రూపం కానీ ఏమీ మనకు కనపడదు, ఏమీ ఉండదు. ఒక ప్రజ్ఞ, నేను అనే ప్రజ్ఞానుభూతి సర్వుల్లోనూ ఒకటిగానే ఉన్నది, అందరిలోనూ అది ఒకటిగానే ఉన్నది సరిగ్గా యోచిస్తే. అందుకే బాబా ఏం చెప్పారు, నాలో నీవున్నావు నీలో నేనున్నానని భావన చేయి. ఎందుకంటే అందరిలో ఉన్నది ఒకటి, ఒకే శక్తితో మనం చేయబడ్డాం. మనం బయట ఈ తోలును చూసి అనుకుంటూ ఉంటాం వేరు 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 అనుకుంటూ, అలాగే మన భావాలను నింపుకుంటూ ఉంటాం. మన ప్రవర్తన కూడా అట్లాగే ఉంటుంది, మన ఆలోచనలు అట్లనే చేస్తూ ఉంటాం దాన్ని బట్టి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యోగపూర్ణతను సాధించినప్పుడు తనలోని నేను అనే ప్రజ్ఞ వివిధ నామరూపాల్లోని మణిమాలలోని సూత్రంలాగా, వివిధ తరంగాల రూపంలోని జలంలాగా, వివిధ భాండాల రూపంలోని ఒకే మట్టిలాగా ఒకటేనని ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. మనం ఇది లీలామృతంలో కూడా కొంత చదువుకున్నాం. బంగారం ఉందనుకోండి, దాంతో రకరకాల ఆభరణాలు చేసుకోవచ్చు. కానీ దేంతో చేస్తాం, దాని బంగారంతోనే చేస్తాం. కానీ ఇది నెక్లెస్, ఇది ఉంగరం, ఇది గాజులు ఇట్లా అంటూ ఉంటాం, ఇది గొలుసు. కానీ చేయబడింది లోపలంతా దానికి ఆ పేరు పెట్టుకున్న చేయబడిందంతా బంగారంతో, లోపల ఉన్నది ఒకటే కదా, ఆ బంగారమే. కానీ బయట షేప్ బట్టి చెప్తున్నాం మనం. అలాగే మనం కూడా అంతే అని చెప్తున్నారు. ఒక మట్టి ఉంది, దాంతో రకరకాల కుండలు చేస్తాం, ఇలా పెడతల్లా చేస్తాం, ఏవో రకరకాలు చేస్తూ ఉంటాం. దాంతో ప్రమిదలు చేయొచ్చు, దీపాలు చేయొచ్చు, ఏది కావాలంటే ఆ షేప్ చేసుకుంటూ ఉంటాం మట్టితోటి. కానీ లోపల ఉన్నదంతా మట్టే కదా. అలాగే ఈ సృష్టి అంతా కూడా అంతే అని చెప్తున్నారు ఇక్కడ. సరిగ్గా వివేకంగా ఆలోచిస్తే కనుక వివేకంతో ఇదంతా మట్టిలాగా ఒకటేనని ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. మనకు ప్రత్యక్ష అనుభూతి లేకపోవడం వల్ల కనీసం ఇట్లా చదువుకునేనా మనం అట్లా భావం చేసుకోవాలి. దానికి సాయి చరిత్ర రుజువు. అందుకే బాబా అన్ని మనకి లీలల రూపంలోనూ బోధల రూపంలోనూ ఇలా అర్థం చేసుకోండిరా అని చెప్పి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంతో ఆయన మనకి చెప్పారనమాట. ఆయనకు అనుభవం ఉంది, మనకి లేదు. ఇట్లా లీలలు బోధలు మనకి చెప్తున్నప్పుడు అదేనా మనం ఆలోచించుకుని చేస్తామని. కనుక ఆ స్థితిని ఒక్కసారి కూడా రుచి చూడని మనము, ఎందుకంటే మనకి ప్రత్యక్షానుభవం లేదు, అందువల్ల ఆ స్థితి ఏంటో మనం రుచి చూడలేదు, మనకు తెలియదు అదేమిటో కదా. అనుభవం లేదు, అనుభవం లేనిదే మనకేం తెలియదు కదా. యత్నించని మనము పోనేమైనా యత్నిస్తున్నామో అది లేదు మనకి. పూర్ణ విశ్వాసంతో అంగీకరించట కంటే మార్గం లేదు. మనం యత్నించను లేదు, మనకు అనుభవం లేదు. అప్పుడు ఏం చేయాలి, మహనీయులు చెప్పిన దాన్ని మనం అంగీకరించాలి. అంతకంటే మనకు మార్గమే లేదు. ఎందుకంటే మనకు అనుభవం లేదు కాబట్టి. అనుభవం ఉన్నవాళ్ళు చెప్పారు, దాన్ని నమ్మాలి మనం. ఎన్ని నమ్మట్లేదండి మనం? శాస్త్రవేత్తలు చెప్పింది నమ్మట్లేదా? సైంటిస్టులు చెప్పింది నమ్ముతున్నాం కదా. ఇది మాత్రం ఎందుకు నమ్మట్లేదు? మన ఋషులు చెప్పిన దాన్నో, యోగులు చెప్పిన దాన్నో, మహాత్ములు చెప్పిన దాన్నో అది సత్యమని ఎందుకు అనుకోవట్లేదు మనం? ఎందుకు దాన్ని బట్టి మనం మలుచుకోవటం లేదు? కదా. ఎవరో చెప్తారు మేము ఇలా అంతరిక్షంలోకి వెళ్ళాము, ఇది అదే చెప్పారనుకో, మనం వెళ్ళాం, మనకు అనుభవం లేదు, అయినా మనం దాన్ని విశ్వసిస్తాం, నమ్ముతాం కదా. పరమాణు శాస్త్రజ్ఞుడు చెప్పిన సృష్టితత్వాన్ని పరీక్షించే పరిజ్ఞానం లేని మనం అతడు చెప్పిన దాన్ని అంగీకరించడం లేదా? ఇప్పుడు మనం చెప్పుకుందే మాస్టర్ గారు ఇక్కడ మరి చూడండి. పరమాణు శాస్త్రజ్ఞుడు చెప్పిన సృష్టితత్వాన్ని వాళ్ళు చెప్పారు కదా, మనకి సైన్స్లో ఉంది. ఈ పరమాణువులు, అణువులు ఇవన్నీ చెప్పున్నాయి కదా, దాన్ని అన్నీ మనకి పరీక్షించే పరిజ్ఞానం లేదు. మనం ఇట్లా చెప్పుకోవడమే తప్ప, ఇలా ఉంటేట అలా ఉంటేట అనుకోవడమే తప్ప మనకు అనుభవం లేదు. దాన్ని పరీక్షించలేదు, మనం పరీక్షించలేదు, వాళ్ళు పరీక్షించారు, వాళ్ళు చెప్పారు. దాన్ని మనం ఏం చేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, దాన్ని నమ్మాము మనం కదా. మనకేం పరిజ్ఞానం లేదు. లేని మనం వారు చెప్పిన దాన్ని అంగీకరించడం లేదా? మరి అంగీకరిస్తున్నామా లేదా? మన పిల్లలు కూడా అవే కదా చదువుకుంటున్నారు. అలానే అని చెప్తున్నారు. అంగీకరించడం తప్ప మనకి మార్గమే లేదు. ఎందుకంటే మనకు అనుభవం లేదు, అంత జిజ్ఞాస లేదు, చేద్దామన్న ప్రయత్నం చేయము మనం కదా. అందువల్ల వారు చెప్పిన దాన్ని, మహనీయులు చెప్పిన దాన్ని అంగీకరించాలి. వాదనంతా ఈ సత్యాన్ని ఎరగనందువల్లనే సంభవిస్తుంది. ఈ వాదన అనేది ఎందుకు వస్తుందంటే ఈ సత్యం మనం ఎరగం దానివల్ల. అంతేకాదు అటు అజ్ఞాన దృష్టిని మరింత బలపరుస్తుంది. ఆ వాదన చేస్తే ఏమవుతుంది,
ఇంకా అజ్ఞాన దృష్టి మనకి బలపరుస్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని గుర్తించి 10 మాటలకు ఒక్క మాట సమాధానం చెప్పి మన దృష్టిని సత్యంపై కేంద్రీకరించి ఒక్కటిగా ఉన్న అనేకమైనట్లు భ్రమ కొలుపుతూ ఆయా రూపాల్లో ప్రకటించి ఆ లీలను చూస్తుండిపోవాలి. అందుకని ఏం చెప్పారట, మనం 10 మాటలకు ఒక్క మాటతో సమాధానం చెప్పేసి మన దృష్టిని ఆ సత్యం మీద కేంద్రీకరించాలి. అయ్యో మనం వేరనుకుంటున్నామే, కాదే ఒకటే కదా అన్న సత్యంగా దాని మీదే దృష్టి పెట్టి ఈ ఒక్కటిగా ఉన్నదే అనేకంగా మనకి భ్రమ కొలుపుతోంది కదా, ఆయా రూపాల్లో ఇట్లా ప్రకటమవుతోంది కదా అని చెప్పేసి ఆ లీలను చూస్తూ ఉండండి, ఆ భగవంతుడి యొక్క లీలను చూస్తూ ఉండండి అని చెప్పారట. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అట్లా ఆలోచించుకోవాలని చెప్పారు. అప్పుడు అంతమందిలో కూడా అలా చేసిన వాడు ఏకాంతవాసి అవుతాడు. అప్పుడు నువ్వు ఎంతమంది జనంలో ఉన్నా సరే అలా కనుక చేసినప్పుడు నువ్వు ఏకాంతవాసివి అవుతావు. అంతమంది జనంలో ఉన్నా సరే ఏకాంతంగా ఉన్నవాడివి అవుతావు అని చెప్తున్నారు. అలా భావం చేయకపోతే ఏమవుతుంది, ఎట్లా ఆడితే అలాగా పులిస్తరాకులాగా ఇప్పుడు మనం ఎట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో అట్లాగే వెళ్ళిపోతాం అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. దీనికి ఎంతో పట్టుదల కావాలి, అభ్యాసం కావాలి, మన యత్నం కావాలి, జిజ్ఞాస కావాలి, మహనీయులు చెప్పిన దాన్ని నమ్మడం కావాలి, అంగీకరించడం కావాలి. సైన్స్ని అంగీకరిస్తున్నాం కదా మనం, అవునా? ఇప్పుడు ఏదో మనకి ఏదో అవసరం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేస్తానండి అంటాడు. అయ్యి బాబు చెయ్యకపోతే నేమైపోతాను, అలాగే డాక్టర్ గారు చేసేయండి అంటాం. ఆయన ఏదో మందు ఇస్తాడు వేసుకోమని, అమ్మో తగ్గాలి నాకు రోగం, వేసుకుంటాం, విశ్వసిస్తున్నాం కదా. ఇక్కడ మన మహాత్ములు చెప్పిన దాన్ని, బాబా చెప్పిన దాన్ని, వీటిని అన్నిటిని ఎందుకు విశ్వసించట్లేదు, ఆ మందు మనం ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు ఆచరించట్లేదు ఆలోచించుకోవాలి. ఇక్కడ అక్కడ నమ్ముతున్నాం, మనం ఏమీ మెడిసిన్ చదవలేదు, అయినా సరే డాక్టర్ చదువుకుని వచ్చాడు, ఆయన చేసిందని మనం నమ్ముతున్నాం, ఆయన వైద్యాన్ని. మనకు తెలుసు బాబాని సర్వజ్ఞుడు అంటాము, అన్నీ అంటాము, సర్వసమర్థుడు అంటాము, ఆయన అంతటా ఉన్నాడు అంటాము కదా, ఎన్నో చెప్తాం ఆయనకి. అసలు భగవంతుడికే డెఫినేషన్ సర్వవ్యాపి, సర్వసమర్థుడు, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. మరి అట్లాంటప్పుడు వారు చెప్పింది మనం నమ్మాలి కదా, ఆయనకి అన్నీ తెలిసినప్పుడు. కానీ మన ఇష్ట ప్రకారమే చేస్తూ ఉంటాం. అది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇవన్నీ. ఈ సత్యాన్ని మరిచి భౌతికంగా మాత్రమే ఏకాంతంగా చూస్తే మానసికంగా ఎవరేమి చేశారో, ఏమన్నారో, ఎందుకన్నారో, ఎలాంటి వారో నన్న తలంపులు నిరంతరం ప్రవాహంలో వస్తాయి. ఈ సత్యాన్ని కనుక మనం మరిచి సరే భౌతికంగా వీళ్ళకి దూరంగా ఉందాం అని అనుకున్నాం అనుకోండి, ఏకాంతంగా మనం అట్లా చూసామనుకోండి, చూస్తే ఏమవుతుంది, మానసికమైన సంఘర్షణ వస్తుంది. మనం భౌతికంగా దూరంగా ఉన్నా సరే మనసులో వాళ్ళని స్మరిస్తూనే ఉంటాం. ఎట్లాగా, వాడు ఎవడికో గొడవ వచ్చింది, మీకు నాకు గొడవ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను దూరంగా వచ్చేసాను, వీడితో నాకెందుకు అంటూ వచ్చేసాను, ఒకవేళ అంటే భౌతికంగా వచ్చేసాను, మానసికంగా రాలా, భౌతికంగా వచ్చేసాను. మానసికంగా వస్తే చాలా గుడ్, చాలా మంచిది. అట్లా రాలేవు, భౌతికంగా మీ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను మనసులో ఆలోచిస్తూ ఉంటాను, వాళ్ళు ఎలా అన్నారు, అలా అన్నారు, ఏమన్నారు, ఎందుకన్నారు, వాళ్ళు ఎలాంటి వారు, ఇట్లాంటి పిచ్చి తలంపులన్నీ ప్రవాహంలో వస్తాయి, కట్టడి చేయలేనంత. తిరిగి మానసికంగా మనకు జనసంసర్గం, దాని దోషము ప్రాప్తించి మనోరంగస్థలం మీద తిరిగి అజ్ఞాన ప్రవృత్తిని బలపరిచే మరో నాటక ప్రదర్శన జరుగుతుంది. ఎంత భౌతికంగా వాడు దూరంగా ఉన్నా లోపల అంత సంఘర్షణ మాత్రం జరుగుతుంది. వాడిని స్మరిస్తూనే ఉంటా, ఇట్లా అన్నాడు, అట్లా అన్నారు, ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏవో మనసులో వచ్చేస్తూ ఉంటాయి భావాలు. మళ్ళీ ఏమవుతుంది, మానసికంగా మనకి జనాలతోనే ఉన్నాం, భౌతికంగా దూరంగా ఉన్న జనాలతోనే ఉన్నాం కదా, లోపల బుర్రంతా చెత్త పెట్టుకుంటున్నాం మనసు అంతా. మళ్ళీ దోషం మనకి ప్రాప్తిస్తూనే ఉంటుంది, మళ్ళీ మామూలే మనకి రంగస్థలం. అందుకే ధ్యానం చేయబోయినప్పుడు ఈ మానసిక సంచలనం మరింత బలంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ధ్యానాన్ని కూర్చోగానే ఈ సంఘర్షణ, అందుకే మనకి ఎప్పుడు మనసు ఖాళీగా ఉండదు, మన మైండ్ ఏదో చింతన చేస్తూనే ఉంటుంది. అందువలన ఏమవుతుంది, ధ్యానానికి కూర్చోగానే ఇది మరింత స్ట్రాంగ్గా మనకి సంచలనం మరింత బలంగా సాగుతున్నట్లుంటుంది. అందుకు కారణం ఒక్కటే, వాస్తవానికి అట్టే అంతఃసంఘర్షణ మనలో ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అసలు అలాంటి సంఘర్షణ ఎప్పుడు మన మనసులోనే ఉంటుంటాయి, మనం గుర్తించం, అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి. ఏదో ఒక ఆలోచన, సంఘర్షణ మనలో జరుగుతూనే ఉంటుంటాయి. ఆ ధ్యానానికి కూర్చున్నప్పుడు ఏమవుతుంది, మిగతావన్నీ ఆగుతాయి కదా, మిగతా మనం చేసే పనులన్నీ ఆగి
అట్లా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలు టక్క 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 ఆ అంతర్ సంఘర్షణ గమనిస్తాం. అందుకే ఏమనిపిస్తుంటుంది, అప్పుడు దృష్టి నిలవడం లేదనిపిస్తుంది. కారణం ఏంటి? అది ఎప్పుడూ ఉంది మనకి నిలవకపోవడం అనేది. కథ మనం అబ్జర్వ్ చేయం. అప్పుడు ఖాళీగా కూర్చున్నాం కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. అందుకని ధ్యానానికి కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఎప్పుడు బాహ్య విషయాల్లో పడిపోయి మనం దాన్ని గుర్తించాం. ఆ బాహ్య విషయాలను మూసేసినప్పుడు నిరంతరం మనలో కొనసాగుతున్న అంతఃసంఘర్షణ మరింత స్పష్టంగా ప్రకటన కావడం జరుగుతుంది. సినిమా హాల్ తలుపు వేసి ఉన్నప్పుడు తెర మీద ఆట స్పష్టంగా గోచరించి మన దృష్టిని సంపూర్ణంగా దీన్ని సినిమా ఉదాహరణ చెప్పుకున్నామేమో మనం అనిపిస్తుంది నాకు. సంపూర్ణంగా మనకి ఏమవుతుంది, మన దృష్టి అంతా ఆ సినిమాలోకి వెళ్ళిపోతుంది కదా. దృష్టి అంతా సినిమా మీద పెట్టేస్తాం. అప్పుడు మధ్యలో ఏ కారణంగానైనా లైట్లు వేసినా లేకపోతే తలుపులు తీసినా అప్పుడు తెర మీద బొమ్మలాట మరుగున పడి చుట్టూ ఉన్న వాస్తవ జగత్తు మన దృష్టిని ఆక్రమించుకుంటుంది. ఎవరైనా అప్పుడు తలుపు తీసినా లైట్లు వేసినా అప్పుడు ఏమవుతుంది, ఆ తెర మీద ఆ స్క్రీన్ మీద ఉన్న సినిమా మనకి కనపడకుండా మన సినిమా హాల్లో ఉన్నాం కదా, చుట్టూ జనాలు, అప్పుడు సినిమా హాల్లో ఉన్నాం అనిపిస్తుంది. లేకపోతే దాంట్లో మనం నిమగ్నం అయిపోతాం. అలాగే ఉంటుంది ధ్యానంలో కూడా మనకంతా. ధ్యానంలో జరగవలసింది ఈ నాటక ప్రదర్శన ఆగిన మెలకువగా ఉండడమే. మామూలుగా సాధకుడు ఈ ధ్యానంలో మనకు జరగవలసింది ఏంటంటే ఈ నాటక ప్రదర్శన ఆగిన మెలకువగా ఉండడమే జరగవలసింది. అది జరగాలని చెప్తున్నాడు. సాధకుడు ఆరంభ దశలో జపధ్యానాలతో ఆ అంతర్నాటకాన్ని తొలగించజూచినప్పుడు నిద్ర తూగుతుంది. మన సాధన చేసే వాళ్ళకి ఏమవుతుందంటే జపధ్యానాలు చేసినప్పుడు ఈ లోపల జరుగుతున్న సంఘర్షణని ఆపడానికి చూసినప్పుడు ఏమవుతుందంటే నిద్ర తూగుతుందట. కొంతమంది చూడండి మెడిటేషన్ చేస్తున్నా అంటారు, కానీ వాళ్ళు నిద్రపోతారు. ఎందుకంటే అది ఆపడానికి, లోపల సంఘర్షణ ఆపడానికి చూసినప్పుడు ఏమవుతుంది, నిద్ర వస్తుంది. కారణం వారి మనసు జాగరూకతగా ఉండడంలో ఏదో ఒక ఆలంబనానికి అలవాటు పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ మనసు జాగరూకతలో ఉండడంలో ఏమవుతుందంటే ఏదో ఒక ఆలంబనాన్ని తీసుకుంటుందట. అది నిద్ర రూపంలో అన్నమాట వస్తూ ఉంటుంది. బాహ్య జగన్నాటకాన్నో అంతర్నాటకాన్నో ఆలంబనంగా తీసుకుని మెలకువగా ఉంటుంది. ఏదో ఒకటి తీసుకుంటుంది, బాహ్య నాటకాన్నో అంతర్నాటకాన్నో తీసుకుని అది ఎప్పుడు మెలకువగా ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే మనసులో చింతలు ఎక్కువైన వ్యక్తులకు చింతల తీవ్రత వలన నిద్రపట్టడం రోగం వస్తుంది బాగా. అందుకే చూడండి ఎక్కువ వర్రీ అవుతూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఏమవుతుందంటే నిద్ర పట్టదు. ఎందుకంటే లోపల సంఘర్షణ ఉంటుంది, నిద్ర పట్టదు వాళ్ళకి. లోపల అంత సంఘర్షణ ఉంటుందన్నమాట. చింతలు ఎక్కువైతే అట్లాంటి రోగం, నిద్ర పట్టని రోగం వస్తుంది. అట్టి ఆలంబనాన్ని తొలగించగలిగినప్పుడు నిద్రపోతారు. వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు, ఆ చింత ఆ ఆలోచన తొలగిస్తే కానీ వాళ్ళు నిద్రపోరు, అప్పుడు నిద్రపోతారు. అలా కాక నిద్ర తోగకుండా నాటకాన్ని ఆపడమే ధ్యానం. ధ్యానంలో ఏం చేయాలట, నిద్ర తోగకుండా ఆ లోపల జరుగుతున్న సంఘర్షణ ఉంటుంది చూడండి, దాన్ని ఆపాలట. అది ధ్యానం. నిద్ర ఎప్పుడు వస్తుంది మామూలుగా మనకి, దాన్ని తొలగించుకోవడానికి, నిద్ర పట్టని రోగం వస్తుంది. అట్టి ఆలంబనాన్ని తొలగించగలిగినప్పుడు నిద్రపోతారు. ఆ ఆలోచనని తొలగించగలిగినప్పుడు మామూలుగా నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ ఏం చేయాలి, ఆ నిద్ర రాకుండానే లోపల అంతర్నాటకాన్ని ఆపాలి. అంటే నిద్రతో కూడా కరెక్ట్ కాదు ధ్యానం చేసేటప్పుడు. అదే యోగం, దాన్నే యోగం అంటారట. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడమేనని శాస్త్రం. యోగం అంటే ఏంటి, మనకి ఆలోచనలు అన్నీ ఉంటాయి చూసారండి, దాన్ని నిరోధించడమే యోగమట. మనం ఎప్పుడు ఆలోచనలతోనే ఉంటాం, చాలా డర్టీ మైండ్తో ఉంటాం మనం. ఏదో ఒక ఆలోచన. అందుకే మాస్టర్ గారు ఒక చోట చెప్తారనమాట, అసలు నేను ఆలోచనలో ఉన్న స్థితికి రావడం అనేది చాలా కష్టం అని చెప్తారు మాస్టర్ గారు. ఆయన ఎప్పుడూ ఆలోచన లేని స్థితిలో ఆయన ఉంటారు, మనం ఎప్పుడు ఆలోచనలో ఉన్న స్థితిలో ఉంటాం, ఎప్పుడు ఆలోచనలతోటే ఉంటాం మనం. అందుకే మన దాంట్లో ఆయన ఉండరు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలా నేను రావడం చాలా కష్టం అంటారు మాస్టర్ గారు. అందుకని
అంటే ఆయన అన్న సెంటెన్స్ ఒకలా ఉంటుంది కానీ నేను మామూలుగా దాని భావం చెప్పానండి అది. అందుకని యోగ చిత్తవృత్తి నిరోధ, యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడమైన శాస్త్రం. అప్పుడు గాలి సోకని దీపశిఖలాగా నిశ్చలమైన ఆ మెలకువే ధ్యానం. అంతటి అంతర్నాటకాన్ని ఎలా నిరోధించాలో ప్రపంచంలోని మహనీయులందరూ వివరించారు. ఆ వివరం ధ్యానయోగ సర్వస్వం అనే గ్రంథంలో చూడగలరు. ఇలా లోపల అంతర్నాటకాన్ని మనం ఎట్లా నిరోధించాలి అన్నదాన్ని మనకి మహనీయులందరూ చెప్పారు. దాన్ని ధ్యానయోగ సర్వస్వం అనే అద్భుతమైన గ్రంథంలో మాస్టర్ గారు మనకి పొందుపరిచారనమాట. బాబా చెప్పిన మార్గాలు ఇవి అనేదాన్ని మనం నేను అంటే మధ్యలో గ్యాప్ వచ్చేసిందని కొంచెం ముందు నుంచి వచ్చానండి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న దాన్నే మళ్ళీ ఒక్కసారి మనం చేసుకున్నాం అనమాట. మన కంటిన్యూషన్ మళ్ళీ సరిగ్గా ఉండడానికి మనం గుర్తు రావాలి కదా. అందుకని బాబా చెప్పిన మార్గాలు అని చెప్పి ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండటం అంటే సాధ్యమైనంతగా ఈ జనసంసర్గాన్ని తగ్గించుకోండి. 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండా ఉండడం, 10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పడం. ఇవన్నీ మనం లీలామృతంలో కూడా చదువుకున్నాం. ఒకటి 10 మాటలు అంటే కనుక మనం ఒక్క మాటతో చెప్పి వచ్చేసేయాలి. లేకపోతే ఏమవుతుంది, వాడు ఒకటి అంటాడు, మనం ఒకటి అంటాం, ఇలా ఎక్కువ అయిపోతుంది. ఇది 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండా ఉండడం అంటే ఏంటంటే మనకి మనం దీనికని ఒక మార్గం ఉంది, సత్సాంగత్యం అనేది మార్గం. ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ అనమాట. ఒకేలాగా మనం ఉండగలిగే వాళ్ళమంతా ఒకలాగా ఇలా వారానికి ఒకరోజు సత్సంగం చేసుకుందామనో ఏదో ఒకటి పెట్టుకోవడం, మనం అలాగే ఇలా అందరూ కలిసి మనం ఉండడం అన్నమాట. అంటే అదే ఆలోచనలతోటి చక్కగా మనం ఉండడం, అదే మంచి విషయాలని పంచుకుంటూ అలా ఉండాలి. అంతేగాని ఎవడో ఒకటి కనిపించాడు కదా, వాడు సినిమాకి రమ్మన్నాడు వెళ్ళిపోదాం, అదే ఎక్కడికో రమ్మన్నాడు వెళ్ళిపోదాం 10 మందిని కలిసేలాగా వెళ్తే ఏమవుతుంది, నానా లోకాభిరామాయణం వస్తుంది. అది నెమ్మదిగా ఏమవుతుంది, రెండో దాంట్లోకి వస్తుంది. 10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పండి, ఇది పోతుంది. పోయి వాడు ఒక మాట మాట్లాడతాడు, మనం 10 మాటలు మాట్లాడతాం, వాడు 20 మాటలు అంటాడు. ఇలాగే ఇది ఎంతకి లాగినా తెగనట్టు అవుతూ ఉంటుంది. అనవసరమైన గొడవలు ఇవన్నీ వస్తాయి, నానా లోకాభిరామాయణాలు వస్తాయి. అందుకని 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండా, అంటే చెత్త ఫ్రెండ్షిప్లో వద్దని ఒక విధంగా చెప్తున్నారు మాస్టర్ గారు. 10 మాటలకు ఒక బాబా 10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పుకున్నాం. దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించడం. ఎల్లప్పుడూ ఇది బాగుందనో బాగాలేదనో వాటి అందవికారాలను ఎప్పుడు పట్టించుకోకుండా ఆ రూపాన్ని ధరించిన ఆ దైవాన్నే స్మరించడం. ఆ రూపంలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా అని స్మరించడం. ఆ స్మరణ యొక్క బలాన్ని సహాయంగా తీసుకుని కీచులాటకు, వంతులకు, పోటీలకు పోకపోవడం. మనం ఏదైతే స్మరణ చేసుకుంటున్నామో అంతటా బాబా ఉన్నారు, అట్లా ఆయన ఎట్లా స్మరించుకుంటున్నామో దాన్ని, ఆ బలాన్నే మన సహాయంగా తీసుకుని ఎవరితోటి కీచులాట్లకు వెళ్ళొద్దు, వంతులకు వెళ్ళొద్దు, పోటీలకు వెళ్ళొద్దు. ఇవన్నీ చేస్తే బాబాకి అసహ్యం, గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు అసహ్యం. అట్లాంటి పనులు ఆయన వద్దంటున్నారు. వంతులు వద్దు, కీచులాటలు వద్దు, పోటీలు వద్దు అని ఆయన చెప్తున్నారు. చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. కీచులాడుకోవద్దు, వంతులకి వెళ్ళొద్దు, పోటీలకు వెళ్ళొద్దు మీరు అని చెప్పి బాబా చాలా ముఖ్యంగా చెప్పారు. ఇంకా 5వ పాయింట్, బాబా తెలిపిన రీతిని అసూయాది వికారాలను వివేకంతో తొలగించుకోవడం. బాబా చెప్పినట్టుగా మనకి అసూయ ఇట్లాంటి వికారాలను వివేకంతో తొలగించుకోవాలి. ఈ అసూయ పడడం వల్ల ఏమవుతుందండి కదా, ఎవరికి ఏంటి పోయేది, మనకే అంత మనసు పాడవుతుంది తప్ప ఎవరికి ఏంటి, ఎదటివాడికి ఏమన్నా ఇదా నష్టమా, ఏంటి, ఏమీ ఉండదు, లాభం ఉండదు. మనకేమైనా లాభమా, వాడు వేస్తేమైనా అసూయ చెందాననుకో, వాడు వేస్తేమైనా నాకు వస్తుందా, ఏమీ రాదు. దానివల్ల అనవసరమైన చిరాకు నా మనసుకి, ఏమీ ఉపయోగం లేదు. ఆ భావన వల్ల, అసూయది భావన వల్ల నష్టం. అంతకే మన మనసు కలుషితం అవుతూ ఉంటుంది ఆ భావాల వల్ల కదా. వివేకంతో తొలగించుకోవడం, మనకేంటి వాడికే వచ్చింది అంతే, గుర్తుపెట్టుకోవాలి. ఇట్టి వివేకాన్ని బలపరిచే సద్గ్రంథాలు పఠించడం. మరి ఆ వివేకం ఎట్లా వస్తుందండి, అట్లా ఎలా బాబా చెప్పినట్టుగా ఎట్లా ఆలోచించుకోవాలంటే వివేకాన్ని మనం బలపరిచే చక్కటి సద్గ్రంథాలను చదువుకోవాలి. ఎప్పుడైనా గ్రంథాలంటే ఊరికే చదవడం కాదు, ఆ సద్గ్రంథాలు చదువుకోవడం ద్వారా మనలో యోచన పెరగాలి, వివేకం రావాలి.
ఆచరణకు రావాలా, ఓ ఇది కదా అని ఆలోచించగలిగి అట్టి విధంగా మనం ప్రవర్తించడం అనేది నేర్చుకోవాలి. అందుకని బలపరిచే సద్గ్రంథాలు పఠించడం, నిరంతరం సర్వగతుడైన సాయి నామస్మరణ సల్పడం, ఎప్పుడు బాబా నామస్మరణ చేసుకోవాలి అని చెప్పారు. నిరంతరం సర్వగతుడైన, అంతటా ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నారు, సర్వగతుడు ఆయన, అంతటా నిండి ఉన్న ఆయన. సాయి నామస్మరణ సల్పడం, అంతటా నిండి ఉన్న ఆయనకి మనం నామస్మరణ చేస్తుంటే ఆయన తెలియదా చెప్పండి? ఆయన్నే తలుచుకుంటున్నామండి, ఆయన అంతటా ఉన్నారట. నామస్మరణకి ఏమండి ఎక్కడుండైనా చేసుకోవచ్చు కదా. ఏదో ఆటోలో కూర్చున్నాయా చేసుకోవడానికి బాధ చేసుకోవచ్చు, ఏదో పని చేసుకుంటున్నాం హాయిగా బాబాని తలుచుకుంటూ చేసుకోవచ్చు నిరంతరం కదా. అలా మనోవికారాలకు తావీయని రీతిన మన ధర్మాన్ని అనుసరించి పని అంటే కర్మ చేయడం. అలా మనోవికారాలకు తావీయకూడదు, అట్లా తావీయకుండా మన ధర్మాన్ని అనుసరిస్తూ మన పని మనం చేసుకోవాలట. అది ఇక్కడ చెప్తుంది. నీ పనులన్నీ నువ్వు చేసుకో, నువ్వేమీ మానద్దు. ఎందుకంటే మనం గృహస్థులం, అన్నీ మానేసి సన్యాసం తీసుకునే వాళ్ళం కాదు కదా. వాళ్ళకు కూడా లేనిపోయిన వికారాలు వస్తాయి సరిగ్గా ఆ ధర్మాన్ని ఆచరించకపోతే. అందుకే మన గృహస్థులు, మన పనులు, మన ఉద్యోగాలు, మన ఇంట్లో పనులు, మన ధర్మాలు అన్నీ మనకు ఉన్నాయి కదా, అవన్నీ చేసుకుంటున్నాయి. ఏం చేయాలి? వివేకాన్ని బలపరిచే సద్గ్రంథాలు పఠించుకుంటూ నిరంతరం సాయి నామస్మరణ చేసుకుంటూ మనోవికారాలకు తావీయకుండా మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలి. మనసులో వచ్చే భావాలు రాకుండా, వికార భావాలు రాకుండా. ఇందా చెప్పారు చూడండి, అసూయ అని కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ వికారాలు, మనలో ఉండే వికార భావాలు. ఇవన్నిటికీ తావివ్వద్దని చెప్తున్నారు. తావి ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన మీద మన దృష్టిని ఆయన మీద పెట్టుకోవాలి. అది అజ్ఞానంతో మనుషులంతా తలచినట్లు మనం ఒకరి నుండి ఒకరు వేరు కారని, నాలో నీవు ఉన్నావు, నీలో నేనున్నాను అన్న సత్యాన్ని వివేకంతో నిర్ధారణ చేసుకుంటూ నిలుపుకోవడం. ఏదైనా వివేకంతో ఆలోచించుకోమని చెప్తున్నారు. అజ్ఞానంతో ఏమనుకుంటాం? మనుషులందరం తలచినట్టుగా మనం ఒకరి నుంచి ఒకరం వేరు అనుకుంటూ ఉంటాం. అలా కాదు కదా. బాబా ఏం చెప్పారు? నాలో నీవు ఉన్నావు, నీలో నేనున్నాను అని భావన చేసుకో అని చెప్పారు. అన్న సత్యాన్ని వివేకంతో నిర్ధారణ చేసుకుంటూ నిలుపుకోవడం అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. నాలో నీవు ఉన్నావు, నేనున్నాను దానికి. ఎందుకంటే నేను అనేది ఒకటే అని చెప్పు. అట్లా దృష్టి పెట్టుకో. అందరిలోనే ఆయనే ఉన్నారు. ఒకే శక్తితో మనం అందరం చేయబడ్డాము. ఆ లోపల ఉన్నది ఒకటే. ఆయన తెలుస్తూనే ఉంటుంది కదండి మనం ఏం చేస్తున్నాము. అందరిలోనూ ఆయన ఉన్నారు కదా. నేను మిమ్మల్ని తిట్టాను, ఎవరిని తిట్టాను? నేను మిమ్మల్ని తిడితే ఎవరిని తిట్టినట్టు? బాబాని తిట్టినట్టు కదా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఆ లోపల ఉన్నది బాబా కదా, అందరిలోనూ ఉన్నది ఆయనే కదా. నేను ఎట్లా ప్రవర్తించాలి? మన ఎవడో ఏదో అన్నాడు, ఓకే నేను ఓరిమితే ఏం చెప్పారు బాబా? ఓరిమితో ఉండు, పోటీలొద్దు, కీచులాట్లొద్దు, వంతులొద్దు. నాకు అట్లా చేస్తే అసహ్యం, నాకు వాళ్ళతో నాకు పని లేదు, నాకు అసహ్యం అలాంటి వాళ్ళంటే అని చెప్పారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. చివరికి నీవు చూసేదంతా కలిసి నేను అన్న సాయి వాక్యాన్ని స్మరించి ధ్యానించడం. ఇక చివరిగా ఏం చేయాలని చెప్తున్నారు? చివరిది 8వ ఏం చెప్తున్నారు ఇక్కడ పాయింట్? నువ్వు చూసేదంతా కలిసి నేను. నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇదంతా కలిపి నేనే, మొత్తం అంతా నేనే. అంటే ఏంటి? ఆయన కాకుండా అసలు ఏదీ లేదట. చుట్టూ చూసేదంతా నేను కూడా ఆయన, మొత్తం అంతా ఆయనే. అక్కడ అంతా ఆయనే అన్నప్పుడు ఏం చేస్తాం? మరి ఎవరిని ఏమంటాం? నువ్వు ఏదైతే చూస్తున్నావో అంతా నేనే అని చెప్తున్నారు ఆయన. ఇంకెవరిని ఏమంటాం కదా. ఆయన అన్నట్టే కదా. ఎవరితో దేంతో ఎట్లా ప్రవర్తించినా ఆయనతోనే చేస్తున్నట్టు కదా. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని సాయి వాక్యాన్ని స్మరించి ధ్యానించడం. ఆయన చెప్పిన ప్రతి మాటని మనం స్మరించుకుంటూ అంతా బాబా కదా అని మన మనసుని జాగ్రత్తపరుచుకోవడం చక్కగా. ఇలాంటి ఒక్కసారి మనకి ఏమైనా వికార భావాలు వస్తున్నప్పుడు వాటిని ఎట్లా తొలగించుకోవడం. వీటన్నిటిని అబ్బో బాబా ఇట్లా చెప్పారు కదా, నాకు ఇట్లాంటి భావన వచ్చింది, వంతులు వద్దన్నారు, కీచులాట్లు వద్దన్నారు, లేదు పక్కవాడే నాతో గొడవ పడ్డాడు, అప్పుడు ఏం చెప్పారు? 10 మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వమన్నారు. వాడు ఎటు వినరు కాబట్టి ఒక మాటతో సమాధానం చెప్పి అక్కడి నుంచి వచ్చేసాయి అని చెప్పారు. ఎందుకంటే మనం వివేకంతో ఆలోచించాలి. అందరిలోనూ ఆయనే కదా, ఆయన తెలుస్తుంది కదా, ఇట్లా నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకూడదు కదా. వాడే తెలియక అంటున్నాడు. సరే మనం చదువుకున్నాం, మనకు తెలిసి బాబా చెప్పారు కదా మనకి.
మనం సరిగ్గా ఉండాలి అప్పుడు. అందుకని ఒక్క మాటతో సమాధానం చెప్పి అక్కడి నుంచి వచ్చేసే, కష్టంగా ఉంటున్న నామం స్మరించి వచ్చేసే అని చెప్పారు. ఇవన్నీ సక్రమంగా కుదరడానికి సాయినాథ పూజ అను గ్రంథంలో ముందు మాటలో ఇచ్చిన వివరణను హృదయగతం చేసుకుని నిత్యము విరామం చిక్కిన సమయంలో పూజ విధిగా భావయుక్తంగా చేయడం ఎంతో ఉపకరిస్తుంది. కానీ ఇది ఎట్లా అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, సాయినాథ పూజ అనే గ్రంథం ఉంటుంది, దానిలో ముందు మాటలో ఒక వివరణ ఉంటుంది. చాలా అసలు పూజ ఎందుకు ఎట్లా చేయాలి ఇదంతా చాలా అద్భుతంగా మాస్టర్ గారు రాసుకుంటూ వచ్చారనమాట. దాన్ని అంతా చదువుకుని హృదయగతం చేసుకోవాలి. అసలు ఎందుకు పూజ చేయాలి, ఏమిటి, ఎందుకు, ఎలా చేయాలి, ఏ భావనతో చేయాలి అనేదాన్ని నిత్యము విరామం చిక్కినప్పుడు ఆ పూజ విధిగా ఆ చదువుకొని మనం భావయుక్తంగా పూజ చేయడం ఎంతో ఉపకరిస్తుంది. మీకు ఆ విరామం ఉన్నప్పుడు ఆ గ్రంథం చక్కగా చదువుకొని మనం దాని మనసులో ఆ భావాన్ని నిలుపుకొని అలాగా ఆ భావనతోటి మనం పూజ చేయడం అనమాట. చేస్తే అది మనకి భావయుక్తంగా పూజ చేసుకుంటే అది ఎంతో ఉపకరిస్తుందట. మనం ఇట్లా భావన చక్కగా చేసుకోవడానికి ఉపకరిస్తుంది అని చెప్పుకుంటారు. ఇవన్నీ సక్రమంగా కుదురుతాయట. ఆ చదువుకుని మనం పూజ జాగ్రత్తగా అట్లా చేసుకుంటే కనుక యోచిస్తూ అప్పుడు ఏమవుతుంది, 8 పాయింట్లు చెప్పారు చూసారండి, ఇవన్నీ ఆచరణకు వస్తాయని చెప్తున్నారు. సక్రమంగా ఇవన్నీ మనకు కుదురుతాయట, అప్పుడు చేయగలుగుతావు నువ్వు అని చెప్తున్నారు. ఎంత లింక్ ఉందో చూడండి సాయినాథ పూజకిను ఈ సూక్తులు పాటించడానికి. మనం అనుకోవచ్చు ఏంటి పూజ చేయవలసిన విధంగా చేస్తే దానికి ఉపయోగం. ఆ పూజకి ఉత్తుత్తిన 4 పువ్వులు వేస్తే కాదు, ఎట్లా ఏంటి దాని అర్థం, ఎందుకు చేస్తున్నాము అది తెలుసుకొని చేస్తే ఆ పూజ అట్లాంటి పూజ చేయడం వల్ల ఇవన్నీ మనకి అర్థమయ్యే ఆచరణకు వస్తాయి, ఆచరించగలుగుతాం, అర్థమవుతాయి మనకి బాబా ఎట్లా ఎందుకు చెప్పారు ఏంటి అన్నది. అందుకే సాయినాథ పూజ అనేది మాస్టర్ గారు రాశారు. చక్కగా ముందు మాటలో చాలా వివరణ ఇచ్చారు. ఇచ్చే పూజ కూడా ఎందుకు ఎట్లా చేస్తున్నామో అంతా చెప్పుకుంటూ వచ్చారు. అది ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా ఇవి ఏమేమి చేస్తే మన మనసు చక్కగా శుద్ధమయ్యి ఇవన్నీ ఆచరణకు వస్తాయి. ఇప్పుడు చెప్పుకునే 8 పాయింట్లు కూడా ఆచరణకు వస్తాయి అనేది ఎట్లా చెప్తున్నారంటే, సాయి చెప్పినట్లు భోజనానికి ముందు యథాశక్తి అన్నం కాకబలికి బయట పెట్టి ఆయా జీవుల రూపంలో దైవశక్తి స్వరూపుడైన సాయే దాన్ని ఆరగిస్తారన్న గుర్తింపుని పటిష్టం చేసుకోవడం. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారు ఇక్కడ, మనం భోజనానికి ముందు యథాశక్తిన అన్నం కాకబలికి బయట పెట్టి మనం భోజనం చేసేటప్పుడు ముందు మన యథాశక్తిగా కాకబలికి అన్నం బయట, బాబా చెప్తారు కాకబలికి అన్నం బయట విడిచిరా, ఏ జీవి వచ్చిందనేది పట్టించుకోదు, ఎంత చెప్పారు కదా మనకు లీలామృతం. అట్లా ఏమనుకోవాలట, ఆయా జీవుల రూపంలో దైవశక్తి స్వరూపుడైన సాయియే ఉన్నారు, దాన్ని ఆరగిస్తున్నారు అన్న గుర్తింపును పటిష్టం చేసుకోవడాలంట. అందుకే కాకబలి పెట్టమన్నారు. అంటే అన్ని రూపాల్లోనూ ఏ జీవులు వచ్చి అక్కడ తింటున్నాయి వాటన్నిటి రూపంలోనూ బాబా వచ్చి తీసుకుంటున్నారు అనేదాన్ని పటిష్టం చేసుకొని మనకి కాకబలికి అక్కడ అన్నం వద్దని పెట్టమని చెప్పి మాస్టర్ గారు అందరికీ చెప్పేవారండి. మేము అందరం కూడా ఆచరిస్తాం. అది తినే ముందు, మన భోజనం చేసే ముందు కాకబలికి అన్నం పెట్టి రావాలి అక్కడ. అది ఏమి తినినా తాగినా ముందు సాయికి నివేదిస్తూ కనిపించేవన్నీ ఆయన రూపాలే అని గుర్తు తెచ్చుకుంటుంటూ దీనికి సాధనాలు. మనం ఏం తిన్నా తాగినా ముందు బాబాకి నివేదించుకొని ఆయన ప్రసాదంగా దాన్ని మనం తీసుకోవడం. దానివల్ల ఏమవుతుంది, ఈ కనిపించేవన్నీ కూడా ఆయన రూపాలే అనే గుర్తు మనం తెచ్చుకుంటూ ఉండడానికి అదొక ఇవన్నీ సాధనం అవుతాయి మనకి. చక్కగా పూజ చేసుకోవడం, సాయినాథ పూజలో మాస్టర్ గారు చెప్పినట్టు చక్కగా చదువుకుని భావన చేసుకుంటూ పూజ చేసుకోవడం, కాకబలికి అన్నం ముద్ద బయట పెట్టి రావడము, ఏ తిన్నా తాగినా బాబాకి నివేదించి దాన్ని ఆయన ప్రసాదంగా మనం తీసుకోవడం, ఇవన్నీ ఆయనకి నివేదించడంలో కూడా ఎట్లా ఏంటి ఎంత ఈ ప్రకృతి అంతా ఎంత పనిచేస్తూ ఉంటే మనకి అలాగ ఒక అన్నం ముద్ద రావాలంటే ఎట్లా వస్తుంది అసలు ఆలోచించుకోవాలి. అంత భగవంతుడు ఇచ్చిందే కదా, అందువల్ల ఆయనకి నివేదించి మనం తీసుకుంటున్నాం దాన్ని. ఆయన పెట్టాం కాబట్టి ప్రసాదం, దాన్ని ఎట్లా తీసుకోవాలి, అసలు ఆయన పెట్టేటప్పుడు ఎట్లాంటి భావంతో పెట్టాలి మనం కదా. ప్రకృతి అంతా మనకి, ప్రకృతి రూపంలో ఉన్న బాబా మనకి అంతదాన్ని ఇస్తున్నారే, ఎంతటిని. ఒక్క మెతుకు సృష్టి నుంచి ఒక్క మెతుకు మనకి అన్నం మెతుకు బియ్యపు గింజ రావాలంటే ఎంత జరిగితే వస్తుంది అసలు కదా. ఎంత గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అలా చేసుకుంటే చక్కగా మనకు భావన కుదురుతుంది, నివేదన కూడా
చక్కగా పెట్టగలుగుతాం. దాన్ని ప్రసాదంగా తీసుకోవడం కూడా మనకి అలవడుతుంది. కాకబలి కూడా నిజంగా భక్తితో శ్రద్ధతోటి పెట్టడం. ఆహా, ఇన్ని జీవుల రూపాల్లో ఉండి ఆయన తీసుకుంటున్నారు కదా అనే భావన. ఇవన్నీ చేసుకోవడం సాధనలు అవుతాయట. అలానే ఒకరిలో ఒకరు సాయిని దర్శించి నమస్కరించుకోవడం సాధనలో భాగం. ఒకరిలో ఒకరు బాబాని చూసుకుని నమస్కరించుకోవడం సాధనలో భాగం. మనం అందుకే చూడండి, కనిపించగానే జై సాయి మాస్టర్ అంటాం. ఎందుకంటే వాళ్ళలో కూడా బాబాని, మాస్టర్ గారిని చూడడం అందరిలో. అప్పుడు టక్కున మనకి ఏదో జై సాయి మాస్టర్ అని మామూలుగా అది కొంతకాలానికి అది కూడా అలా అయిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా మన పారాయణలు వాటిల్లాగానే ఆ జై సాయి మాస్టర్ కూడా అట్లా అయిపోతుంది. అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. జై సాయి మాస్టర్ ఎందుకు అనుకుంటున్నాం? వాళ్ళల్లో కూడా బాబా, వాళ్ళల్లో మాస్టర్ గారు ఉన్నారు. భావం చేసుకోవడమే కదా. అప్పుడు ఏంటంటే ఒక పొల్లు మాట కూడా రా, జాగ్రత్తగా ఉంటాం మనం. అది మనం అన్నిటికీ వాడుకుంటాం జై సాయి మాస్టర్ తిట్టడానికి కూడా కదా. అందుకని ఒకరిలో ఒకరు సాయిని దర్శించి నమస్కరించుకోవడం సాధనలో బాగా కావాలి. అదనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు మనకి నెక్స్ట్ మనం తర్వాత రేపు ఏం చెప్పుకుంటామంటే, మనం ఒకరి నుంచి ఒకరు వేరు అని బలపడడానికి అసలు ఏంటి కారణం? ఎందువల్ల మనం అసలు వేరు అనుకుంటున్నాం? ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఏమైనా కొద్దిగా జనాలు కలిసి ఉండేవారేమో, కానీ ఇప్పుడు మరి అసలు ఒక మనిషికి సంబంధం లేకుండా అయిపోయింది కదా. అందుకని ఏంటి అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇట్లా వేరన్న భావన ఎంతకెంతకి పెరిగిపోతుంది? అది ఇక్కడ తగ్గడంలా పెరిగిపోతుంది కదా, వేరు భావన. అందుకే కదా ఇన్ని కొట్లాట్లు, గొడవలు. అసలు ఎవడు మనశ్శాంతితో ఉండలేకపోతున్నారు. ఈ వేరు భావన ఎక్కువైపోవడం వల్లే ఇవన్నీ వస్తున్నాయి. ఐకమత్యం లోపిస్తోంది. ప్రేమానురాగాలు, అనుబంధాలన్నీ చల్లాచెదరైపోతున్నాయి. ఎందుకు అసలు కారణం? ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఈ వేరు అన్నది ఎందుకు వస్తుంది మనకి ఈ మానవ జాతిలో? అసలు ఇంతంతే ఎక్కువైపోయింది ఎందుకని అనేదాన్ని మాస్టర్ గారు మనకి వివరిస్తున్నారు. అది మనం రేపు సత్సంగంలో మనం చదువుకుందాం. ఈరోజు ఏంటంటే మనకి గ్యాప్ రావడం వల్ల కొంచెం ముందు నుంచే అండి నాకు కూడా కొంచెం ఆ ఫ్లో ఇదైంది కదా. అందుకని ఎక్కడ మొదలెట్టాను ఏంటన్నది నాకు ఇది లేదు. అందుకని ఒకసారి దాన్ని కూడా మనం కొంచెం రీక్యాప్ చేసుకుని ఇవాళ కొద్దిగానే మనం చెప్పుకోవడం జరిగింది. కొత్తది కొద్దిగానే చెప్పుకున్నాం. మనం రేపటి నుంచి ఇంకా మనం కంటిన్యూ చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.